ఏఐ ప్రపంచంలో ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. కేవలం కొన్ని వారాల తేడాతో గూగుల్ ఇంకా ఓపెన్ఏఐ తమ కొత్త పవర్ఫుల్ వీడియో మోడల్స్ను రిలీజ్ చేశాయి. ఇది టెక్ ప్రపంచంలో ఒక పెద్ద పోటీకి తెరలేపింది. మరి ఈ ఏఐ వీడియోల పోరులో ఎవరు గెలవబోతున్నారో తెలుసుకుందాం రండి. విన్నారు కదా, ఈ మాట ఊరికే అనలేదు. ఈ కొత్త టూల్స్ ఎంత శక్తివంతమైనవో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్డేట్ మాత్రమే కాదు, కంటెంట్ క్రియేషన్ ప్రపంచంలో ఇదొక విప్లవం లాంటిది. మన ఆలోచనలకు వీడియో రూపమిచ్చే పద్ధతినే ఇది పూర్తిగా మార్చేబోతోంది. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే: ఈ రెండు టెక్ దిగ్గజాల మధ్య జరుగుతున్న పోరులో, ఈ ఏఐ వీడియో రేస్లో ప్రస్తుతం ఎవరు ముందున్నారు, ఎవరు విజేతగా నిలవబోతున్నారు? సరే, ఇంకా లేటెందుకు, రంగంలోకి దిగిన ఈ ఇద్దరు యోధుల్ని పరిచయం చేసుకుందాం. వాళ్ల బలాలేంటి, బలహీనతలేంటి, వాళ్ల ప్రత్యేకతలేంటో చూద్దాం. ఒకవైపు గూగుల్ నుంచి బరిలోకి దిగింది వియో 3.1, మరోవైపు ఓపెన్ఏఐ నుంచి వచ్చింది సోరా 2. ఇక అసలైన పోలిక మొదలు పెడదాం. ముందుగా గూగుల్ వియో గురించి మాట్లాడుకుందాం. దీని అసలైన బలం కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం. ఏఐ వీడియో జనరేషన్లో ఇది చాలా పెద్ద ఛాలెంజ్. కానీ వియో ఒకే సీన్లో క్యారెక్టర్లను, వాతావరణాన్ని అస్సలు మార్చకుండా స్థిరంగా ఉంచగలదు. వియో ఫీచర్లు చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఉదాహరణకు, మీరొక క్యారెక్టర్ ఫోటో ఇస్తే ఆ క్యారెక్టర్తో ఎన్ని సీన్లైనా క్రియేట్ చేస్తుంది, అది ఎలాంటి మార్పు లేకుండా. అంతేకాదు, ఒక స్టార్టింగ్ ఫోటో, ఒక ఎండింగ్ ఫోటో ఇస్తే వాటి మధ్య మొత్తం వీడియోని అదే సృష్టిస్తుంది. చిన్న క్లిప్లను ఈజీగా పొడిగించగలదు. ఆడియో ఇంకా లిప్సింక్ కూడా అందిస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఇక సోరా విషయానికి వస్తే, దీని స్పెషాలిటీ ఏంటంటే హాలీవుడ్ లెవెల్ ఫిజిక్స్. అవును, దాని ఫిజిక్స్ ఇంజిన్ చాలా పవర్ఫుల్. ఇది వీడియోలకు చాలా రియలిస్టిక్, సినిమాటిక్ ఫీల్ని ఇస్తుంది. సోరా బలమంతా వాస్తవికతలోనే ఉంది. దాని ఫిజిక్స్ ఇంజిన్ వస్తువులు నిజ జీవితంలో ఎలా కదులుతాయో, ఎలా ప్రవర్తిస్తాయో అచ్చం అలాగే చూపిస్తుంది. పైగా కమ్యోజ్ అనే ఫీచర్తో మన ముఖాన్ని కూడా వీడియోలో ఇంటిగ్రేట్ చేయగలగడం, అలాగే పర్ఫెక్ట్ డైలాగ్ సింక్, ఇవన్నీ సోరాను చాలా ప్రత్యేకంగా నిలుపుతాయి. సరే, ఈ టూల్స్ అన్నీ బానే ఉన్నాయి, కానీ వాటి నుంచి బెస్ట్ అవుట్పుట్ ఎలా రాబట్టాలి? అసలు మ్యాజిక్ అంతా ప్రాంప్టింగ్లోనే ఉంది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి అద్భుతమైన ఫలితాలు పొందడానికి అఫీషియల్ గైడ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. ఓపెన్ఏఐ ఏమంటుందంటే, మీరే ఒక డైరెక్టర్ అనుకోండి, మీ సినిమాటోగ్రాఫర్కి బ్రీఫ్ ఇస్తున్నట్టుగా చెప్పండి అంటుంది. స్టైల్, కెమెరా యాంగిల్, సీన్, లైటింగ్, యాక్షన్, సౌండ్, ఇలా ప్రతి డీటెయిల్ ఎంత క్లియర్గా ఇస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుంది. కానీ గూగుల్ అప్రోచ్ కొంచెం డిఫరెంట్. ఇది ఒక ఫార్ములా లాంటిది, ఒక 5 పాయింట్ల చెక్లిస్ట్ అన్నమాట. సినిమాటోగ్రఫీ, సబ్జెక్ట్, యాక్షన్, కాంటెక్స్ట్, స్టైల్, ఈ 5 విషయాలను చెబితే చాలు. సరే, ఈ థియరీ అంతా పక్కన పెడదాం. ఇప్పుడు అస్సలు సీసలో ఫైట్ మొదలవబోతోంది. రెండింటికి ఒకే ప్రాంప్ట్ ఇచ్చి టెస్ట్ చేద్దాం. ఎవరు గెలుస్తారో చూద్దాం రండి. ఫలితాలు చాలా ఆశ్చర్యంగా ఉండబోతున్నాయి. మొదటి రౌండ్, సినిమాటిక్ పోర్ట్రేట్. సింపుల్గా చెప్పాలంటే డైలాగ్ చెబుతున్న ఒక మనిషి వీడియో. ఏ వీడియో జనరేటర్లకు ఇది ఒక బేసిక్ టెస్ట్ లాంటిది. రిజల్ట్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వియో చాలా ఫాస్ట్గా, రియలిస్టిక్గా వీడియో ఇచ్చేసింది. కానీ సోరా వీడియో క్వాలిటీ కొంచెం ఆర్టిఫిషియల్గా, ప్లాస్టిక్లా ఉన్న ఆడియో మాత్రం పర్ఫెక్ట్. డైలాగ్ సింక్ అదుర్స్. సో ఈ రౌండ్లో క్లియర్ విన్నర్ వివో 3.1. ఎందుకంటే వేగం, విజువల్ క్వాలిటీ రెండిట్లోనూ పైచేయి సాధించింది. ఓకే, ఇప్పుడు రౌండ్ 2. ఇది చాలామంది క్రియేటర్స్కి, ముఖ్యంగా మార్కెటింగ్ చేసేవాళ్లకి చాలా ఇంపార్టెంట్ టెస్ట్. అదే ప్రాడక్ట్ షోకేస్. ఈసారి సోరా నెమ్మదిగా ఉన్నా అవుట్పుట్ మాత్రం అదరగొట్టింది. ఆ లైటింగ్, ఆ పాలిష్డ్ లుక్ అచ్చం ఒక ప్రొఫెషనల్ యాడ్లా ఉంది. వియో కూడా బాగానే చేసింది, కానీ సోరా ఇచ్చిన ఆ ప్రీమియం ఫీల్ మాత్రం తీసుకురాలేకపోయింది. అందుకే రౌండ్ 2 విజేత సోరా 2. ఇప్పుడు స్కోర్ 1-1తో సమమయ్యింది. పోటీ చాలా టైట్గా మారింది. ఇక ఫైనల్ రౌండ్, డిసైడర్. అదే యాక్షన్ సీక్వెన్స్. ఏఐ ఫిజిక్స్ ఇంజిన్కి ఇది అసలైన పరీక్ష. ఇక్కడే సోరా తన విశ్వరూపం చూపించింది. దాని ఫిజిక్స్ ఇంజిన్ అద్భుతం. యాక్షన్ చాలా రియలిస్టిక్గా, కెమెరా యాంగిల్స్ చాలా డైనమిక్గా ఉన్నాయి.
వియో మాత్రం ఈ విషయంలో కొంచెం వెనుకబడింది. మూమెంట్స్ కాస్త స్లో మోషన్లా అనిపించే. అందుకే ఈ ఫైనల్ రౌండ్లో క్లియర్ విన్నర్ సోరా 2. దాని ఫిజిక్స్ ఇంజినే దాని గెలిపించింది. అయితే సోరా గెలిచింది కదా అని వియో తక్కువేం కాదు. నిజానికి ఇక్కడ గెలుపోవటముల కంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. ఏది బెస్ట్ అని కాదు, ఏ పనికి ఏది బెస్ట్ అనేది ముఖ్యం. చూడండి, సింపుల్గా చెప్పాలంటే మీకు స్పీడ్ కావాలన్నా, ఒకే క్యారెక్టర్ని వేర్వేరు సీన్లలో వాడాలన్నా వియో బెస్ట్. అదే మీకు పర్ఫెక్ట్ ఫిజిక్స్, క్లియర్ డైలాగ్స్, హై క్వాలిటీ సినిమాటిక్ లుక్ కావాలంటే సోరా వైపు చూడాలి. అంతిమంగా ప్రాజెక్ట్ను బట్టే టూల్ను ఎంచుకోవాలి. సో ఈ టూల్స్ మధ్య పోటీ అనేది ఒక భాగం మాత్రమే. అసలు ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. ఇంతటి శక్తివంతమైన టెక్నాలజీ మన చేతిలో ఉన్నప్పుడు మనం తరువాత ఏం సృష్టించబోతున్నాం? ఆ సృజనకు హద్దులెక్కడా? ఆలోచించండి.